మళ్ళా ఉన్న పనంతా చేసుకొని సాయంత్రం కలిసిపోతే నువ్వు ఏం చేసినామని అడుగుతారు. కొంతమంది అయితే కొడుతారు కూడా. అది చాటుతో మనం చూస్తుంటే మహిళ అంటే ఎటువంటి గౌరవం మర్యాద లేని వ్యక్తులు చాలామంది మహిళలకు గౌరవం ఇయ్యరు, మర్యాద ఇయ్యరు. ఏం చేసిన వాళ్ళు కూడా ఇట్లా కొడుతుంది వాళ్ళు. మహిళ లేనిది ఏ కుటుంబం ఉండదు, నిలబడకూడదు. ఎందుకంటే మహిళ భర్త చనిపోయినా కూడా పిల్లల కోసం పాసి పని చేసిన పిల్లలను ప్రజలు వాళ్ళని చదివించే స్థితిలో ఉంచగలంటే భర్త భార్య భూమంగా ఇంకో పెళ్ళి చేసుకుంటాడు. లేదంటే ఏ చరిత్రమైనా భర్త పెళ్లి చేసుకోకుండా పిల్లల కోసం ఉన్న చరిత్రనే లేదు. ఒక్కరు ఉన్నదేమో తెలియదు మనం. అదే భార్యలకు చూడండి, సగానికి సగం మంది భర్త లేని వాళ్ళు. ఎందుకంటే భర్త తాగి మధ్య రకంగా ఏ పని లేక పనులు ఉండక ఆస్తులు లేక చాలా మంది చనిపోయినా కూడా భార్యలు ఆ బాధ్యత తీసుకొని భర్త పని భార్య పని చేసి మరి పిల్లలను పోషించగలుగుతుంది. అలాగే మహిళకి రోజున సమాజంలో ఎటువంటి గౌరవ మర్యాదలు లేవు. చదువు నువ్వు ఏం చేస్తావు అని అంటారు. ఆమె దాంట్లో పెళ్లి చేస్తే ఏం చేయగలుగుతుంది? పిల్లలను మాత్రమే కనగలుగుతుంది, వాళ్ళకు సాగిరి చేయగలుగుతుంది. అదే పెళ్లికి చెయ్యకుండా చదివిపిస్తే ఈ రోజున మగవాళ్ళ కంటే మహిళలు ఈ రోజున జాబులు చేస్తారు. ప్రతి ఒక్కరు పోలీస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఐపీ అధికారులు, విమానాలు దొరుకుతారు, ట్రాక్టర్లు దొరుకుతారు, కార్లు దొరుకుతారు. ఇంకా ఏం చేస్తలేరు మహిళలు. ఎటు చేస్తారు వాళ్ళకు స్వతంత్రం ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళకు తెలివి ఉంటుంది, వాళ్ళు చదవగలుగుతారు, వాళ్ళు కూడా పోషించగలుగుతారు. వీళ్ళకంటే బెటర్గా కూడా చదవగలుగుతారు. వాళ్ళు అంత శక్తి ఉంది. వాళ్ళు మహిళ అంటే ఏదో చిన్న చూపు, కానీ వాళ్ళు ఒక కుటుంబాన్ని సాగడానికి భర్త ఒక కుటుంబం సాగడానికి ఎంతో కష్టపడతారు. అదే కాకుండా వాళ్ళు పనిచేసినట్టేనంటే అలాంటి కాదు, 10 మందిని కూడా పోషించగలుగుతారు. తండ్రిని చూసుకోగలుగుతారు, అత్తమామలను చూసుకోగలుగుతారు, ఇంకా పిల్లలను వాళ్ళకున్న బంధువులను మిత్రులను కూడా చూసుకోగలుగుతారు. మరి ఎక్కడ తక్కువ భార్య ఇప్పటికి కూడా ఈ సమాజంలో ఉన్నది. అడిగితే నీకేం తెచ్చిపోవమ్మా అంటారు, కొట్టి పడేస్తారు. నీకు వెళ్ళకపో అంటారు. తెలిసింది చెప్పడానికి కూడా వినడానికి ఇష్టపడారు వాళ్ళు. ఇది తెలుసు అని చెప్తే కూడా ఇష్టపడారు. అసలు కించపరుస్తారు, అప్పటికప్పటికే బయటికి వెళ్ళగలుగుతారు. ఒక అమ్మాయి పోలీస్ అయింది అంటే ఆ అమ్మాయి ఎంత కష్టపడుతుంది. ఏ ఒక్కరైనా అయ్యో తల్లి నువ్వు కష్టపడతాను, పైకి వస్తావు, నీకు సపోర్ట్ ఉంటాము అంత ఉండే ఉన్నారా? అట్లా ఉంటే ఎంతమంది అమ్మాయిలు ఊరేసుకొని చావలేదు. డాక్టర్ అమ్మాయిలు కూడా వాళ్ళని డాక్టర్లు అయితే కూడా వాళ్ళను కాకుండా వాళ్ళను చంపలేదు, డాక్టర్లను కూడా చంపారు అమ్మాయిలను. ఇలా జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు ఏంది అని అంటే వాళ్ళకు చేయాలి, పని చేసి పెట్టాలి. ఒక యంత్రం లాగా బయట మాట్లాడే హక్కు లేదు వాళ్ళకు. లేదనంటే ఇంట్లో కూడా మాట్లాడే హక్కులు ఉన్నాయి. ఏదైనా పోయి చెప్తామంటే నీకు ఏం తెలుసు అని చెప్తావు, నా పోపో అని నిలబడతారు. ఎక్కడైనా కానీ ఇట్లనే ఉన్నారు. ఇంకా మారినా కూడా మారడానికి ఇష్టపడలేరు మగవాళ్ళు. చాలా మందిని చూస్తున్నా. బస్సు ఫ్రీ పెడితే వాళ్ళదేం తప్పు ఉంది, మహిళలదేం తప్పు చెప్పు. కన్నా మీకు బస్సులు పుణ్యం ఆపాలా? ఒక ఆమె బ్యాగ్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంటుంది బస్సు అంటారు. నువ్వు పుణ్యానికి వస్తాను, నీకు ఎందుకు ఆపాలా బస్సు? ఎందుకు వస్తుంది అని అంటే ఆమె చేసిందా తప్పు? ఇప్పుడు పుణ్యానికి వెళ్ళాడు, పుణ్యానికి వచ్చిన వాళ్ళు కూడా ఓడ్చుకోలేని పరిస్థితులు ఉన్నారు. అందరు డ్రైవర్లు కాదు, కొంతమంది డ్రైవర్లు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. అక్కడ నేను కూడా ఉన్నా ఉరుకుతాను పోకమ్మా ఇంకోటి వస్తే ఎక్కడ అంటే కూడా ఆమె
అది ఆలోచించే వాళ్ళు చాలా మంది తక్కువ, అలా ఆలోచించేటోళ్ళు. కొందరు మళ్ళీ అక్కడెక్కడ అవుతాయి. మనకు చదువుగా తీసుకొచ్చి పెట్టింది, పోరాటాలు కూడా మన సకల ఐడియా గురించి తెలిసిన విషయమే. ఆ పోరాటం ఒకప్పుడు పోరాటం చేసిందంటే ఒక మహిళనే కదా, మరంతా పోరాటం చేసింది ప్రజల కోసం అని అంటే ఆమె గొప్ప తెలివా కాదా, ఆమె గొప్ప వ్యక్తి కాదా. మన సావిత్రి పూలే చదువుల కోసం, చదువు ఫస్ట్ మొదటి మహిళ చదువులు చెప్పిన తల్లి అని అన్నారు. మన ఆమె పోటు ప్రతి స్కూల్ ఎందుకు లేదు, ప్రతి కాలేజీలు ఎందుకు లేదు, ఎవరో ఒక గంట, ఎందుకంటే ఇప్పుడు పెడతారు. మరి ఎందుకు లేదు అది అంటే ఆమె మహిళ. అదే ఇంకెవరన్నా అయితే వాళ్ళకు అంటే ఎవరన్నా అంటే మనకంటే కాదు, ఇంకా వేరే కులాలన్నా అయితే మాత్రం గొప్పలు చేసి పెడతారు. కానీ మన కులాలు అంటే తక్కువ కులం అన్నదని ఒక చూపు, వాళ్ళకు చిన్న చూపు. ఎవరినైనా కూడా వాళ్ళకి చూడడం అలవాటు. వీళ్ళకు చదువు, తక్కువ కులాలకు చదువు చెప్పేటప్పుడు ఈమె మాకు గొప్ప, ఈమె గొప్ప కాదు మాకు అన్నది. మరి ప్రతి స్కూల్లో లేదు. నేను చూసిన చాలా స్కూళ్ళు తిరిగినాం, ఏదో ఒక స్కూల్లో అది తెలిసిన వాళ్ళు, ఈ భావజాలం ఉన్నోళ్ళు, ఈ పోరాటాలలో ఎవరైతే ఉన్నారో కొంచెం బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం పెట్టుకున్నారు, ఒక్కరిద్దరు. మిగతా వాళ్ళు ఎవ్వరు పెట్టుకోలేదు. ఎందుకు అంటే మహిళలకు తెలియరాద్దా, వాళ్ళు చదువుకోవద్దా, వాళ్ళు జాబులు చేయొద్దా? మరి మధ్యలో ఒక్కొక్కరు 20 సంవత్సరాలకే భర్తలు పోయి వారి భార్యలు మిగులుతారు. మరి వాళ్ళు ఏం చేయాలి? మరి ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏదో నేరం ఘోరం లాగా. ఒక మనిషి ప్రేమించి పెళ్లి ఇష్టపడి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తిని చంపితే ఆ అమ్మాయి ఏం చేయాలి? ఆమె మనసు ఒప్పుకోకనే కదా ఈ అబ్బాయిని వదిలిపెట్టి ఇంకొకరిని చేసుకోక. అది నువ్వు ఈ అబ్బాయిని చంపి ఇంకొకరిని చేసుకోమానంటే ఆమె ఎక్కడ ఆత్మగౌరవం ఎక్కడ చంపుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకోగలుగుతాయి? మరి అలాంటి వాళ్ళని చేసేది ఎవరు? ఇలాంటి వాళ్ళు కాదా? అట్లా పట్టుకొనియరు, ఇట్లా ఉండదు. మొన్న ఈ అమ్మాయి నాగపానీలో ఒక 2 నెలల పాప, ఆ తల్లి ఎంత కష్టపడుతుందో ఆ బిడ్డ కోసం, ఎంత కష్టపడి ఆ బిడ్డను కన్న తర్వాత 2 నెలలుగా చూసుకో, ఆమె ఇంకా మురిపని తీరిందో తెలియదు. ఆ 2 నెలల పాపను తొక్కి చంపిందే కాక ఆ అమ్మాయి నెలల తక్కువ పుట్టింది అని పుట్టియడం. ఆ అమ్మాయి లడ్డే ఉంది, అంత ముద్దుగా ఉంది ఆ అమ్మాయి. ఇది పుట్టించుకొని వస్తారు అంటే తప్పును తప్పని చెప్పేటోళ్ళను ఎవరు ఉంచారు. వాళ్ళకు ఆ తప్పును తప్పనద్దు, రైట్ అనాలి. వాళ్ళు చేసే ప్రతి పనిని రైట్ అనాలి. ఇలాంటి వాళ్ళను ఓసారి చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే అసలు ఎందుకు ఇలాంటి వాళ్ళు ఈ సమాజంలో కాదు జంతువుల పక్కకు ఉండాలనిపిస్తా ఉంటుంది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు. అంటే అది నయం, తన పిల్లలు తనగానే కాపాడుకుంటారు. మనం కూడా వాళ్ళోటి మనోటి కాదు కదా, వాళ్ళు మనుషులే మనం మనుషులే. ఎందుకు ఇంత భేదం? డాక్టర్ చదివే అమ్మాయిని ఆ డాక్టర్ ఉంటే ఎంతో మందికి అప్పటికే చాలా మందికి ఉచితంగా చేసిందట సేవలు ఆమె. అలాంటి అమ్మాయిని ఘోరంగా చంపి అన్ని రోజులు ఆ చంపడానికి కారణాలు ఎవరు? అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు వాళ్ళ రవిడి పోలీసులు పెట్టుకున్న రవిడి, ఆ రవిడి పోలీసులతో ఉన్నాడు కనుక అని అంటే రావడం పోవడం జరుగుతుంది. వీళ్ళు అంటే పోలీసులకు ఒక రవిడితోని సంబంధం ఏంటి? ఆ రావడాన్ని పోలీసులకు తెలుసు. ఎందుకు పోలీసులు పెట్టుకోవాల్సింది? ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. పోలీసులు రవిడీలతో ఏం పాడి మీకు? మీరు నిజంగా న్యాయపరంగా ఉంటే మిమ్మల్ని ఎవరు ఎందుకు ఏమంటారు? మీరు న్యాయం తప్పినప్పుడే
ఇప్పుడు అందుకని మీరే కాదు ఆడపిల్లలు కూడా చేస్తాను. మరి మీరు చేసే తప్పుడు పని చేయలేక చూపెడితే మీకు అంత కోపం ఎందుకు వస్తుంది? మీరు చేసింది తప్పు. ఆ రోజు మీరు ఆ రవిడిని మీ పక్కన పెట్టుకోకపోతే ఆ అమ్మాయి చనిపోయి ఉండకపోదా? ఈ రోజున కూడా ఆ అమ్మాయి ఆ 2 నెలల పాప చనిపోయిన తర్వాత ఆయన ఎస్ఐఓ సిఐఓ ఒక స్టేట్మెంట్ అయితే మాట్లాడక ఒక వీడియో పెట్టిండు. అటు వాళ్ళు ఇటు వాళ్ళు కొట్టిండు. అతనికి రవ్వుతూ దాటి బిడ్డ రావడం వల్లనే కేసు తీసుకున్నాం. వీళ్ళని మాత్రం మాట్లాడుకోమని అన్నాం. ఆ అమ్మాయి మాకు తెలియదు, సాకులుగా అనుకున్నాం మేము. తెల్లారినాక తెలిసింది మాకు ఎస్సీ అమ్మాయి అని. అది కూడా ఎస్టీ పెడతాం మేము. ఇలాంటివి మేము న్యాయంగా చేస్తాను. ఇలా ఎవరన్నా అంటే అనవసరంగా ప్రెస్ మీట్లు పెట్టినా లేకుంటే పోరాటాలు చేసినా మేము అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ముందే ప్రజలకు అప్పుడు మెసేజ్ ఇవ్వడం. ఎందుకంటే రేపు మేము మంచి చేసినాం, వీళ్ళు ఉత్తర ధర్నాలు చేసినందుకు మేము అరెస్ట్ చేసినాం అనడం కోసం. అంటే నువ్వు మంచి చేస్తే నేను ఎందుకు అంటారు? ఒక పాప కోసం ఇంతమంది ఆ పాప కోసము మాట్లాడతారు, ధర్నాలు చేస్తారని అంటే అలా దగ్గర నిజం ఉండే కదా, నిజం ఉంటేనే కదా ప్రశ్నించాలి చెప్తాను. మరి ప్రశ్నించినప్పుడు వాళ్ళని మీరు ప్రశ్నించద్దు. మేము కొడితే మీరు పడాలి, లేదు మేము అరెస్ట్ చేస్తే మీరు అరెస్ట్ కావాలి, లేదు మేము సంపుతే మీరు సావాలి అంటే అని చెప్తానంటే ప్రజలు ఒకప్పుడు ఇన్నదేమో కానీ ఈ రోజులో ఇన్నే పరిస్థితులలో లేదు. ఎందుకనంటే మీరు చేసేటి అన్ని తప్పుడు పనులు. ఇప్పటికైనా మీరు ఇలాంటి పనులు మానుకోండి. ఏదైనా చేస్తే ప్రజల కోసం మంచి చేయండి. ఒక 9 నెలలు ఒక తల్లి ఎంత బాధపడి అమ్మాయిని కడుపులో పెంచింది. ఆ బాధ ఏంటో మీకు పంట తెలుస్తుంది. అంత ఆ 2 నెలల పాప మనసారా చూసుకోక కళ్ళ ఎదురుగా బిడ్డ చనిపోతే తల్లికి ఆ బాధ ఎంత ఉంటుంది అది కూడా అర్థం చేసుకోకుండా మీరు మనుషులు కాకుండా పశువులాగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నా పాపకు న్యాయం జరగాలంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళకు న్యాయం చేయాలి. ఇప్పుడు అమ్మాయిలు చాలా వరకు తెలివిగా ఈ రోజుల్లో చదువుకుందామని అనుకున్నా చాలా మంది అందదొక్కడానికి రెడీగా ఉంటారు. చదువుకున్న కడ కానీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ లేదంటే ప్రజలు కానీ అంటే వాళ్ళ దోస్తులు కానీ ఎవరైనా కానీ ఏదో ఒక రకంగా వాళ్ళను ఎంతో పూజలు జరుగుతుంది. అలా జరగకుండా మీరు ఎవరి మాట వినకుండా మీ సొంత ఆలోచనతో మీరు చదువుకోండి. ఒక పెళ్లి చేసుకొని పిల్లలు అనగా జీవితం కాదు. చదువుకొని కూడా మీరు ఒక మంచి పొజిషన్ నుండి అప్పుడు పెళ్లిళ్ళు చేసుకొని మంచి బతుకుతూనే మంచి ప్రజలకు మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. పొరపాటున కూడా మీరు తప్పులు చేయకండి. మీకు వచ్చిన మంచి అవకాశాన్ని దుర్వినియోగం చేయకండి. మీరు ఏ ఉద్యోగాలు ఇప్పుడైతే చేస్తామో మేము గౌరవంగా చెప్తామో ఆ ఉద్యోగాలను కూడా మీరు న్యాయపరంగానే చేసేట్టుగా చూడాలి. ఎవరైతే అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు తలపించుకునే విధానం ఇన్ని రోజులు మేము మొగోళ్ళం మేమే ఉద్యోగాలు చేస్తాం మీకు ఆడవాళ్ళకి అర్హత లేదనేది ఎవరైతే అనుకుని ఉన్నారో వాళ్ళకు గుణపాఠంగా మీరు కూడా ఆ ఉద్యోగాలు న్యాయంగా మీరు ఏ ఉద్యోగంగా చేయండి. మీరు న్యాయంగానే ఇంట్లో మనం తల్లి అంటే మనం పిల్లలకు మన కొడుకైన బిడ్డైనా మనం సమానంగా ఎట్లా చూస్తామో సమాజాన్ని కూడా అట్లా సమానంగా చూసి అందరికీ న్యాయం జరిగే విధానంగా మీరు పోలీసులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు. మీరు అన్ని పనులలో చాలా మంది ఆడపిల్లలు ఈ రోజులలో రావడం జరుగుతుంది. మీరు అందరికీ న్యాయం చేకూర్చాలని మంచి భవిష్యత్తు మీరు ఎటువంటి మీ భవిష్యత్తుని మీరు మంచి తీర్చిదిద్దుకొని ప్రజలకు కూడా మంచి మెసేజ్ ఇచ్చి ఇంకా కొంతమంది మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అయ్యి చదువుకునే విధానంగా ఉద్యోగాలు చేసే విధానంగా మీరు ప్రతి ఒక్కళ్ళకు చెప్పాలి. తల్లులు కానీ మీరు చదువుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ మనమే కాదు మన
భవిష్యత్తు కూడా మీ చేతులలోనే ఉంది. ప్రతి ఒక్కరికి ఇది చెప్పండి, మార్చడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఈ రోజున ఈ మహిళల కోసం మాట్లాడడం ఏంటి అని అంటే ఇదే, ప్రతి ఒక్కరికి మనకు సమాన హక్కులే కాదు, సమానంగా పని చేస్తాం, అన్ని మనం పని చేస్తామని తెలుసు, సమాన హక్కులు కూడా సంపాదించుకోవాల్సిన అవసరం కూడా మనకే ఉంది. మనం అందరం కలిసి ఒక మంచి ఏ దేశం అయితే మొగలు పరిపాలిస్తారో కానీ దేశాన్ని దుర్నసం చేస్తారో అట్లా కాకుండా మంచి దేశంగా మార్చి చూపెట్టాలి. ఈ కాలంలో ఉన్న అమ్మాయిలు ఎమ్మెల్యేలుగా రండి, మీరు ఎమ్మెల్యేలో నిలబడండి, ఎంపీలో నిలబడండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో